కానీ చిత్తూరు లాంటి ప్రాంతంలో పెద్దిరెడ్డి అసలు ఒక హవా కొనసాగిస్తున్న టైంలో అది నిజంగానే పనిచేస్తుంది అంటారా? నా ఎదురు రెడ్డెప్పని విమర్శించమన్నారు, పెద్దిరెడ్డిని విమర్శించమన్నారు. కానీ ఎన్నికలు మాత్రం ఏ గొడవ లేకుండా స్మూత్గా సాగిపోయిందంటారు. అవును, సహజంగా మీరు కొత్త అన్నప్పుడు గ్రూపులు వర్గాలు గొడవ ఉండాలి. బాబు గారు నేను ఉన్నాను కదా రండి. 2014 నుంచి 19 వరకు ఈ మధ్యలో కాపు రిజర్వేషన్ ఉద్యమం అనేది కొంత టీడీపీని దెబ్బ కొట్టిందనేది ఒక వాదన, ఒక అంచనా. అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే మళ్ళీ కాపు వర్గం పవన్ కళ్యాణ్ గారిని ఒక లీడర్గా నమ్మేశారు. దే హ్యావ్ అడాప్టెడ్ హిమ్. అంతకుముందు ఏ లీడర్ని తీసుకోలేదు. 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తుంటే వాళ్ళు అప్పిప్పిస్తుంటే మీరేదో నిధులు కేటాయించినట్టుగా ఎందుకు అంత సంబరపడిపోతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు? ఈ 15,000 కోట్లు అప్పు అనేది బడ్జెట్ స్పీచ్లో కానీ బడ్జెట్ క్లాసుల్లో షర్మిల 12 లక్షల కోట్ల రూపాయలు అవసరమైతే మీరు అడగకుండా బడ్జెట్లో కేటాయింపులు చేయించుకోకుండా ఇలా వదిలేస్తారా? మీరు అసలు తెచ్చిందంతా ఇచ్చిందంతా. ఆమెకు అసలు ఏమన్నా బడ్జెట్ గురించి ఐడియా ఉందా? కానీ ఈ 2 నెలల్లో అరాచకం జరిగింది, దుర్మార్గాలు జరిగాయి, హత్యలు జరిగాయి, అసలు చెప్పుకోలేనివన్నీ జరిగిపోయి. కాబట్టి అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఒక నెల నుంచి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలలోనో 2 నెలల్లోనో. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాల్టి నా స్పెషల్ గెస్ట్ చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. నమస్తే ప్రసాదరావు గారు. నమస్తే అండి. ప్రసాదరావు గారు, అందరికీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే చిత్తూరు ఎంపీగా మీకు అవకాశం ఎలా వచ్చింది అనేది తెలుసుకుందామని చెప్పేసి ఒక ఆసక్తి అయితే ఉంది తెలుగుదేశంలోనూ బయట. ఎందుకంటే మీ పేరు ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో మీకు టికెట్ ఇస్తారు అని చెప్పేసి అనగానే బాపట్ల ఎక్కువ ఛాన్స్ కనిపిస్తోందని చెప్పేసి ఒక టాక్ అయితే నడిచింది. అనూహ్యంగా చిత్తూరుకు వెళ్ళటం, బాపట్లకి వేరే వాళ్ళు రావడం అనేది కొంత అనూహ్యమైన పరిణామం. సో అసలు ఎలా జరిగింది, అక్కడి నుంచి మొదలు పెడదామా? నేను బాపట్ల అడగటం జరిగింది. మీ సొంత ప్రాంతమా? మా నేటివ్ కాన్స్టిట్యున్సీ అది. నేను పర్చూరు కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ సెగ్మెంట్లో చింతగుంపలు అనే చిన్నక్కు గ్రామం అది. మా కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను అక్కడైతే చేద్దామని నేను బాబు గారిని అప్లికేషన్ పెట్టడం జరిగింది, కలవటం కూడా జరిగింది. అయితే ఆయన ఎప్పుడు ప్రామిస్ చేయలేదు బాపట్ల. అది కొంచెం కష్టమవుతుంది, నాకు వేరే ఐడియా ఉందని చెప్పారు. ఓకే, అంటే అయితే ఆయన్ని మేమైతే పనిచేసాం. సరే, ఇఫ్ నాట్ టికెట్ అట్లీస్ట్ పార్టీకి పనిచేస్తాంలే అని పనిచేశాను. తర్వాత ఇంకా ఫైనల్ అవుతున్నాయి టికెట్స్ అన్నప్పుడు మరి ఒక్కొక్కసారి అడిగాం, మరి ఏంటి మాకు ఛాన్స్ ఉందా అంటే, లేదండి బాపట్ల వీలు కాదు, నాకు వేరే ఐడియా ఉందన్నారు. ఓకే అండి, థ్యాంక్స్ చెప్పేశాం. థ్యాంక్స్ అండి, విల్ సీ నెక్స్ట్ టైం అని. లేదు మిమ్మల్ని నేను చిత్తూరు తీసుకెళ్తా అన్నారు. ఆయన ప్రపోజల్, ఆయన మీరే చిత్తూరుకి వచ్చేయండి అన్నారు. అంటే నాకు కొత్త, పూర్తిగా కొత్త, అసలు నేను ఎప్పుడు చూడలేదు, ఊరు కూడా చూడలేదు, రాయలసీమలో చిత్తూరు చూడలేదు. కానీ ఎన్నికలు మాత్రం ఏ గొడవ లేకుండా స్మూత్గా సాగిపోయిందంటారు. అవును, సహజంగా మీరు కొత్త అన్నప్పుడు గ్రూపులు వర్గాలు గొడవ తెలియలేదు. అప్పుడు బాబు గారు నేను ఉన్నాను కదా రండి, ఏం పర్వాలేదంటే, నేను ఒక స్టేజ్లో లేదులేండి, నేను విత్డ్రా అవుతానులేండి, నాకు కష్టం అవుతుంది అంటే, లేదు మీరు చూడండి, ఒకరోజు టైం తీసుకుని ఆలోచించండి, మీకు పెద్దగా ఎంపీ ఇంపార్టెన్స్ తెలిసినట్లేదు మీకు, మీరు అడగటమే ఎంపీకి అడిగారా? మీరు అడగటమే ఎంపీకి అడిగారు. మోరోవర్ మీ వెనక ఏం సపోర్ట్ లేదని కూడా నాకు తెలుసు. మీరు డైరెక్ట్గా బ్యాంకుకి ఉద్యోగానికి పెట్టినట్టు అప్లికేషన్ పెట్టారు, మీరు ఎవరి ద్వారా వెళ్ళలేదు. నేను ఓకే డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టాను, ఆయన ఇంటర్వ్యూ పిలిచాడు అంతే. ఎవరు పెట్టడం, ఇంట్రడ్యూస్ చేయడం ఏం లేదు. అప్పటికి ఎన్నాళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు? మొత్తం అప్పటికి నేను అడిగేటప్పుడు 1 month అండి. 1 month. అప్పట్లో అడిగినప్పటికీ ఇది వచ్చేటప్పటికి 1 month, 1.5 months అండి. అంటే పార్టీలో జాయిన్ అవ్వటం, వెంటనే టికెట్ అడిగేసి అంతే. భయం అనిపించలేదా, మనం ఇంత షార్ట్ టైంలో టికెట్ అడిగితే ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టినట్టు పెట్టామండి, ఇంకా భయం లేదు, ఏం లేదు. అప్లికేషన్ పెట్టాం, ఇంటర్వ్యూకి పిలిచి అటెండ్ అయ్యాం. లేదు మీరు అక్కడ రండి, నేను మీది ఐ థింక్ మీరు యూఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు విన్, రండి అక్కడ అన్నారు. సో ఉద్యోగానికి జరిగిపోయినట్టుగా జరిగిపోయింది అంతే. ఇంకా అక్కడ వెళ్ళిపోయాం, ఆయన చెప్పినట్టు వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే అక్కడ
అయితే నాకు కన్ఫామ్ చేసి నాకు బీఫామ్ ఇచ్చిన వెంటనే బాబు గారు అక్కడ ప్రచారం మొదలుపెట్టారు. అది అక్కడే బిగినింగ్ చేశారు కుప్పంలో. ఆయన కూడా కుప్పం క్యాండిడేట్ ఫర్ అసెంబ్లీకి చేసినప్పుడు నన్ను ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేశారు. నేను కావాలని నేను తీసుకొస్తున్నాను, మన కుప్పంకి మంచి క్యాండిడేట్ కావాలని, అందరు కలిసి ఓటు వేయండి అని బాగా రిసీవ్ చేసుకున్నాను. మీరు ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్కి పెట్టినట్టుగా పెట్టానని చెప్పేసి అన్నారు. సరే, మీరు సహజంగా ఐఆర్ఎస్ అధికారి, ఇప్పుడు రాజకీయవేత్త, ఎంపీ. ఈ మధ్యలో ఈ రెండింటికి మధ్యలో ఒక వ్యాపారవేత్త కూడా ఉన్నాడు కదా? అవును, ఒక 5 ఏళ్ళు వ్యాపారం చేశాను. మా అబ్బాయి చేస్తుంటే కన్స్ట్రక్షన్స్లో నేను జాయిన్ అయ్యాను. రాధే కన్స్ట్రక్షన్స్ కదా? రాధే కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాధే ఎండి. నేను ఒక డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. దానిలో మా పాప కూడా ఒక డైరెక్టర్, మా డాటర్. అదే నేను ఇంటర్వ్యూ కోసం వస్తున్నప్పుడు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది రియల్టర్లతో మాట్లాడితే చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చేశారని చెప్పారు. ఎలా సాధ్యం? ఒక దళిత కుటుంబంలో పుట్టి మీరు ఐఆర్ఎస్ అధికారిగా వచ్చారు, అట్ ద సేమ్ టైం వ్యాపారంలో సక్సెస్ అవడం అంటే మామూలు విషయం కాదు. అందులో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో కష్టం, చాలా ఇంకా కష్టం అది. సో దానిలో ఏం లేదండి, మాకు తెలిసినంతవరకు రాధే కొంచెం ధైర్యంగా ఫస్ట్ ప్రాజెక్టే పెద్దది తీసుకున్నాడు. స్కోప్ పెరుగుతుంటే నేను వచ్చి అకౌంట్స్, ఫైనాన్స్ చూసేవాడిని. డ్యూ డెలిజెన్స్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది 2 కార్డినల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి 2 పెట్టుకుంటే ఎనీబడి కెన్ సక్సీడ్. అట్లాగే ఓవర్ అంబిషియస్గా ఉండకూడదు. వాట్ యూ కెన్ డూ యూ డూ అంతే. ఓవర్ అంబిషియస్ వెళ్తే మన ప్రాజెక్ట్ లాగానే అయిపోతుంది. మేము ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్, ఫస్ట్ ప్రాజెక్ట్ బాగా చేసాం, క్వాలిటీ హ్యాండ్ ఓవర్ చేసాము. దట్ వాజ్ అబౌట్ 250 crores టర్న్ ఓవర్. నెక్స్ట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఇట్స్ అబౌట్ 600 crores. అది కూడా ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్కి వచ్చింది. ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ కడుతున్నాం, ఇట్స్ అబౌట్ 1200 crores టర్న్ ఓవర్. అది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వచ్చింది. ఐ థింక్ అనదర్ 2 years విల్ హ్యాండ్ ఓవర్. సో మీ మీద విమర్శ చేయాలనే ప్రత్యర్థులు కూడా ఇది ఒక ఆయుధం అవుతుంది కదా? ఒక వ్యాపారవేత్తని తీసుకొచ్చి పెట్టారు, సాధారణ దళితుడేం కాదని చెప్పేసి ఒక మాట విసరొచ్చు కదా? అక్కడ విమర్శలు అట్లేం రాలేదు, నాన్ లోకల్ అని వచ్చినాయి విమర్శలు. ఓహో, ఓకే. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు వాళ్ళు. ఫస్ట్ నేను వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు, మీకు తెలిసే ఉంటుంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెయిన్ హోల్డ్ దేర్, చిత్తూరు డిస్ట్రిక్ట్ అంతా. వాళ్ళంతా మీటింగ్ పెట్టుకుని ఈయన ఎవరో ఐఆర్ఎస్ ఆఫీసర్ నాన్ లోకల్ ఇచ్చారు, మనకి కేక్ వాకు, చంద్రబాబు గారు తప్పు చేసేసాడు అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మనం ఏం పని చేయక్కర్లేదు, వీ విల్ విన్ అని ఓకే అనుకున్నారు. ఒక 15 రోజుల తర్వాత కొంచెం తేడా కనపడింది. అనదర్ 10 days అయిపోయిన తర్వాత నో, ఈయన ఏదో మనకి నష్టం తీసుకొచ్చేటట్టున్నాడు అని దే స్టార్టెడ్ అటాకింగ్. ఇప్పుడు నేను గెలవటం కాకుండా నాతో పాటు 2-3 ఎమ్మెల్యేలని కూడా గెలిపించే పరిస్థితి వచ్చేసి. మొత్తం స్వీప్ కదండి మీ 7 మీ పార్లమెంటు. ఇద్దరు 4 ఎప్పుడు ఓడిపోయాయి, అలాంటిది 7 స్వీప్ చేశారు. అవునవును. అప్పుడు వీళ్ళకి మీకు వచ్చిన మెజారిటీ కూడా ఇంతకుముందు చిత్తూరు ఎంపీ క్యాండిడేట్గా రాలేదంట? ఎప్పుడు రాలేదు, జనరల్లో రాలేదు, రిజర్వ్డ్లో రాలేదు. ఎలా సాధ్యమైంది? ఇప్పుడు మీరు చూస్తేనా ఐఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, సౌమ్యులు, వివాదరహితులు, చాలా స్మూత్గా విడిపోతారు. అవతల పక్క పెద్దిరెడ్డి బ్యాచ్ కదా, బాగా ఎలక్షనీరింగ్ చేసేవాడిని బాగా. రాధే, నేను ఊరికే మాట్లాడుతూ ఉండేవాడిని, రాధే వచ్చాడు కొన్నాళ్ళు. ఆయన మీ అబ్బాయి సైంటిఫిక్గా ఎలక్షన్ చేశాడు. ఏదో అడగడం, ఓట్లు అడగటం, ఇల్లు తిరగటం ఇట్లా కాకుండా ఏం చేస్తే సైంటిఫిక్గా ఎలక్షన్ విన్ అవుతామని చూసాం. తర్వాత ఫస్ట్ 10 days మాకు ఐడెంటిఫై చేయడానికి సరిపోయింది ఏ గ్రూప్స్ వైసీపీలో ఉన్నారు, వై దే ఆర్ నాట్ ఓటింగ్ టు టీడీపీ. దాన్ని ఒక 10 days వాటిని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ 5-10 daysలో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి మేము వై యూ షుడ్ ఓట్ టు మీ అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, దానివల్ల వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది ఓట్లు వేసేసారు. మీకు చంద్రగిరి, తర్వాత పాలమనేరు, వీటిల్లో అన్నింటిలో కూడా బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వైసీపీ లీడర్స్ వచ్చి వాళ్ళకి ఇంట్లో ఓట్లు వేసే విధానానికి మాత్రం ఎమ్మెల్యేకి మాత్రం ఒకటి వేస్తాము, ఎంపీకి మాత్రం ప్రసాదరావు గారికి వేస్తామనే స్టేజ్కి వచ్చేసారు. ఓకే, వాళ్ళ ఇళ్ళలోనే. ఓకే. సో బట్ ద వే ఐ స్పోక్, ద వే ఐ హ్యావ్ క్రియేటెడ్ హోప్, నేను ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేస్తాను, లేకపోతే డెవలప్మెంట్ ఎట్లా చేస్తాను, నేను సిరీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ మాట్లాడి. కానీ చిత్తూరు లాంటి ప్రాంతంలో పెద్దిరెడ్డి అసలు ఒక హవా కొనసాగిస్తున్న టైంలో అది నిజంగానే పనిచేస్తుంది అంటారా? ఖచ్చితంగా పనిచేస్తుంది. అంటే అభివృద్ధి, డెవలప్మెంట్, ఇవి మాత్రం పనిచేస్తాయి. నేను మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న లీడర్స్ కూడా అదే చెప్పారు, చిత్తూరుకి ఈ కైండ్ ఆఫ్ ఇది పనికిరాదు, ఇక్కడ మీరు వేరేది ఏమైనా అడాప్ట్ చేయాలంటే
నాకు తెలిసింది ఇది, నేను ఇదే చేస్తాను. నరికేస్తాం, చంపేస్తాం, చీరేస్తాం లాంటివి ఏమీ పని చేయవు. అంటే మాకు మీరు వేరేది అడాప్ట్ చేయాలన్నారు, దడిపించాలన్నారు, విమర్శించాలన్నారు, నా ఎదురు రెడ్డెప్పని విమర్శించమన్నారు, పెద్దిరెడ్డిని విమర్శించమన్నారు. మేము ఎవరిని ఒక్క మాట కూడా విమర్శించలేదు. మోర్ ఓవర్ రెడ్డెప్పు కూడా షెడ్యూల్ క్యాస్ట్ అతను అసలు విమర్శించొద్దు. మనం చేసేదేదో చెప్తాం. ఇఫ్ ఎట్ ఆల్ వీ విన్ వీ విల్ విన్. దాన్ని కన్విన్స్ చేసుకోవటం తప్పితే ఆయన విమర్శించి ప్రయోజనం లేదు, లేకపోతే పెద్దిరెడ్డిని విమర్శించి ప్రయోజనం లేదు అనే విషయాన్ని మేము ఎస్టాబ్లిష్ చేసాం. సో మేమేం చేయగలిగామో చెప్పాం అంతే. ప్రసాద్ గారు, మీతో పోల్చుకుంటే మిగతా వాళ్ళకి కొంత ఈ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మీ పార్లమెంట్లో ఉంది. చాలా జాగ్రత్తగా మిగతా వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి. ఈ అంశం మిమ్మల్ని ఏమి టెన్షన్ పెట్టలేదా? టెన్షన్ ఏం లేదండి, ఆయన ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఏమైనా తేడా వస్తే చంద్రబాబు ఆగ్రహానికి గురవుతాం అనే ఒక పరిస్థితి, తేడా వస్తుంది అనేది ఏ క్వశ్చన్ లేదండి. అదే ఆ కాన్స్టిట్యున్సీ ఎట్లాంటిదంటే, కుప్పము పలమనేరు నగరం మీద నేను కాలు పెట్టినప్పుడే గెలిచిపోయాను. ఓకే. కుప్పంలో బాబు గారి దానిలో మంచి మెజారిటీ వస్తుంది, 65-70 వచ్చేస్తుంది. అక్కడ పలమనేరులో మెజారిటీ వస్తుంది అమర్నాథ్ రెడ్డి గారు, అక్కడ నగరీలో వస్తుంది. వాళ్ళకి వచ్చిన మెజారిటీ అంతా నాకు కూడా వస్తుంది. మిగతా ఎంత పోయినా కూడా గెలిచేస్తాం. కాకపోతే నేను పెట్టిన ఫస్ట్ సెకండ్ డేలే అందరూ చెప్పారు మీరు ఇంక గెలిచినట్టే, మీరేం కప్పు కూర్చోన్నాను. నేను అట్లా కూర్చోను, నాతో పాటు ఈ ఓడిపోయే 4 కూడా గెలిపించాలి అనేది మా ఉద్దేశం. అప్పుడు 7 ఒక పర్టికులర్ స్టేజ్లో బాబు గారు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఇట్లా కారు మామూలుగా క్యాండిడేట్లు ఎక్కుతుంటాం, ఆయనతో పాటు మేమే ఉంటాం ఆల్ ద టైం, హెలికాప్టర్ కానీ అయినప్పుడు ఏంటి మీ రీడింగ్ ఏంటంటే 7 సెగ్మెంట్స్ గెలిచి ఎంపీ గెలిచి మీకు చూపిస్తాను సార్ అని. ఆర్ యూ ఓవర్ కాన్ఫిడెంట్ అన్నాడు. సార్ ఇట్ ఈస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ కాన్ఫిడెన్స్ ఓన్లీ అని. ఈవెన్ ఆన్ 13th ఎలక్షన్ కదా, 11th కూడా చిత్తూరులో క్లోజ్ చేశారు ఆయన సెంటిమెంటల్గా. ప్రచారం కుప్పంలో మొదలెట్టారు, చిత్తూరు టౌన్లో క్లోజ్ చేస్తే ఈ కాన్స్టిట్యున్సీలో క్లోజ్ చేద్దామని ఆయన పాపం కష్టపడి వచ్చి మాకు ఒక మీటింగ్ ఇచ్చారు అరౌండ్ 4 o'clock. 5:36కి ఇది క్లోజ్ అయిపోతుంది టైం. అవును, ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేసుకొని 6 దాకా మీటింగ్ చేశారు. ఆ రోజు కూడా ఇదే అడిగారు, వెళ్తూ హెలికాప్టర్ ఎక్కే ముందు వాట్స్ యువర్ రీడింగ్. నేను అప్పుడు ఏం చెప్పాను, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది సార్. 7 segments వీఆర్ గోయింగ్ టు విన్ అండ్ ఎంపీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు విన్. రియల్లీ కాన్ఫిడెంట్ మీరు వేరే ఏం ఆలోచించారు అంతే. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన అదే చెప్పారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు? అదే వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్, మీ అంచనానే బాగా పనిచేసింది అన్నారు. ఈ విజయం పట్ల రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి కదా, మీ అంచనా ఏంటి? ఒక వేవ్ అనుకోవచ్చా, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అందరినీ గెలిపించింది అనుకోవచ్చా? అది కోస్తా ఆంధ్ర అంతా పనిచేసిందండి. ఏది వేవ్ వేవ్ ఓకే. వేవ్ కానీ తర్వాత పవన్ గారితో అలయన్స్ కానీ బీజేపీతో అలయన్స్ కానీ. రాయలసీమలో మేము వేవ్ అని అనుకోలేకపోయాం, ఎందుకంటే మా పని ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న తిరుపతి వేవ్ ఉంటే తిరుపతి కూడా గెలవాలి కదా, తర్వాత రాజంపేట గెలవాలి కదా, కడప గెలవాలి కదా, మా చుట్టూ ఉంటాయి. అవును, గెలవాలి కదా. మరి మేము ఒకళ్ళు ఎందుకు గెలిచాం, మిగతా వాళ్ళంతా ఓడిపోయారు. సో వేవ్ ఉంటే వాళ్ళు కూడా గెలవాలి కదా. సో దట్ వాజ్ ద డిఫరెన్స్. మేము ఒక స్టేజ్లో ఒక 10 days ముందు నాకు ఇండికేషన్ వచ్చింది, తిరుపతి ఓడిపోతున్నారు, రాజంపేట ఓడిపోతున్నారు, కడప ఓడిపోతున్నారు, నాకు ఇండికేషన్ వచ్చింది. సో ఈ వేవ్లో మేము కూడా కొట్టుకుపోతామా అయిందని కొంచెం భయం వేసింది. తర్వాత మేము సెల్ఫ్గా అనలైజ్ చేసుకున్నాం, రాదే మేము కూర్చొని ఏం చేద్దామని. ఐ థింక్ సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు 19లో 1,50,000తో ఓడిపోయాం. ఓకే, చిత్తూరు. ఇప్పుడు మళ్ళీ ఈ 3 ఓడిపోతున్నారు, మనం కూడా అదే గాలి కొడుతుందా ఇక్కడ, ఆంధ్ర అంతా ఒకటి రాయలసీమ ఒకటా అని కొంచెం డౌట్ వచ్చింది. దెన్ అప్పుడు మళ్ళీ మేము కొత్త న్యూ స్ట్రాటజీస్ మొదలెట్టాం, మేమే సెటప్ చేసుకొని. నౌ వీ విల్ నాట్ అడ్రస్ ది ఇండివిజువల్స్, వీ విల్ అడ్రస్ ద గ్రూప్స్ ఐడెంటిఫై చేసాం. ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా గ్రూపు, ఒక యూత్ గ్రూపు, ఒక దళిత గ్రూపు, ఈ 3 గ్రూప్స్ని మీటింగ్ పెట్టడం, 4,500 పీపుల్ని పిలవడం. ఓన్లీ ఎమ్మెల్యేని కూడా పిలుస్తాం. ఇట్ ఈస్ ఎంపీ మీటింగ్. సో వీ నీడ్ టు గెట్ ఓట్స్, ఫాలోడ్ బై డిన్నర్ లంచ్ పెట్టడం. అక్కడ ఎమ్మెల్యేల నుంచి మీకు సహకారం ఎలా వచ్చింది? ఎందుకంటే మీరు కొత్త, మీకన్నా సీనియర్లు ఉన్నారు, అదేంటి ఎంపీ
మనల్ని ఇచ్చేటువంటి మనం ఆయన చేయాలి కదా అని చెప్పేసి కొన్ని ఉంది చోట్ల అక్కడ అట్లాగే ఉంది. ఇంతకు ముందంతా ఎమ్మెల్యేలు ఓటుల మీదనే గెలిచేవాళ్ళు అక్కడ. నేను వచ్చిన తర్వాత రివర్స్ తీసుకున్నాను. నేను ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ దిస్. నా మీద నేను గెలవాలి. ఓకే, వాళ్ళ మీద గెలిస్తే ఇట్ డజంట్ వర్కౌట్ ఫర్ మీ. మేము ఎంత దూరం వచ్చాం చూడడం, నేను నా దీంతోనే నేను గెలవాలి. నాతో పాటు ఈ ఓడిపోయే కాన్స్టిట్యున్సీ కూడా తీసుకెళ్ళాలి. అక్కడ మీకు పోతలపట్టు అని ఒకటి ఉంది, జీడి నెల్లూరు ఉంది, చంద్రగిరి. దే నెవర్ వన్. అవును, 2009 నుంచి కంటిన్యూగా ఓడిపోతాయి. 1000 ఓట్లను ఓడిపోతారు. ఈవెన్ నగరి కూడా రోజా వచ్చాక చాలా ఓడిపోయారు. 2 సార్లు ఓడిపోయారు. సో అట్లాంటప్పుడు దెన్ వీ థాట్ వీ హ్యావ్ టు విన్ దీస్ థింగ్స్. మీ అనాలిసిస్ ఏంటండి? ఇప్పుడు రాజంపేట కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఓడిపోవడానికి ఏం కారణం అనుకుంటున్నారు? రాజంపేట బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు. తిరుపతిలో కూడా ప్రసాద్ గారు చేశారు, వరప్రసాద్ గారు. సో అందరూ అన్ఫార్చునేట్ ఏంటంటే 7 సెగ్మెంట్లు ఎన్డీఏ గెలిచి ఎంపీ ఓడిపోయారు. అదే కదా, మేబీ సమ్ ప్రాబ్లం విత్ ది అంటే క్యాండిడేట్లతోనే ప్రాబ్లం అంటారు. క్యాండిడేట్లు కానీ లేకపోతే ప్రజల యాటిట్యూడ్లో కానీ ప్రాబ్లం ఉంది. ఒకవేళ అవి 2 టీడీపీ తీసుకుని ఉంటే గెలిచేయమంటారా? ఖచ్చితంగా గెలిచింటాయి, ఖచ్చితంగా గెలిచింటాయి. సో కన్విన్స్ చేయలేకపోయారు, ఎన్డీఏని కన్విన్స్ చేసి తగ్గించలేకపోయారు. రాజంపేటలో కూడా కొంచెం ముస్లిమ్స్ ఉంటారు. రాజంపేటలో అవును అవును, ముస్లిం ఏరియా. మోర్ దాన్ 2.5 lakh ఓటర్స్ ఉన్నారు రాజంపేటలో. బీజేపీకి వాళ్ళు కొంచెం స్కెప్టికల్గా ఉన్నారు ఓటేయడానికి. మీరు ఓటేస్తే అది బీజేపీకి వెళ్ళిపోతుంది, ఆయన మా ఎగ్నెస్ట్గా చేస్తున్నాడని ఒక ఫీలింగ్ ఉంది. బట్ సుజనా చౌదరి అచ్చం ముస్లిం ఏరియాలోనే తీసుకున్నాడు కదా ఆయన కాన్స్టిట్యూన్సీ. అది ఎమ్మెల్యే ఇస్ ఏ స్మాల్ సెగ్మెంట్. ఓకే, ఎమ్మెల్యే 1.7 lakh or 1.8 lakh ఓట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఎ బిగ్గర్ థింగ్. 14 lakhs, 15 lakhs, సమ్ టైమ్ ఇట్ ఈస్ 17 lakh ఓట్స్. దానిలో 2.5 lakhs ఉన్నాయి. అయినా కూడా ఆయన తక్కువ మెజారిటీతోనే ఓడిపోయాడు. నాట్ ఏ బిగ్గర్ థింగ్. 45,000 సంథింగ్ లైక్. సో ఇఫ్ యూ కట్ ఇట్ బై 50%, 20,000 కానీ యువతలకు వస్తే సెట్ అయిపోయింది. అంటే ముస్లిం ఓట్స్ కూడా పడ్డాయి. అవును, ఖచ్చితంగా కొంచెం రెసిస్ట్ కాలేదు. ఈ క్రమంలోనే ఒక డౌట్ అయితే ఎప్పటి నుంచో ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద ఒక పోస్ట్ మార్టం చేసుకుందని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే వచ్చింది. కడపలో మనం చేతులారా ఓడిపోయాం. చాలామంది మనవాళ్లే షర్మిల మీద అతి ప్రేమతోటో లేదంటే షర్మిలకి ఓటేస్తే ఆవిడ ఈజీగా గెలిచేస్తనే కారణంతోటో కాంగ్రెస్తో పాటు వామపక్షాలతో పాటు వీళ్ళు కూడా అటు మళ్లించేశారు. మన వాళ్ళు మనకు కరెక్ట్గా వేసుకుని ఉంటే కడపలో ఈ పరిస్థితి వచ్చేది కాదనేది ఒక వైసీపీకి వేశారేనా? లేదు, షర్మిలకి వేశారు. వైసీపీకి వేశారు, షర్మిలకి వేశారు. అసలు దట్ వాజ్ ఎ రాంగ్ నోషన్. ఇఫ్ యూ టేక్ ది స్టాటిస్టిక్స్, అంటే చీలిపోయిందని టీడీపీ ఓటు టీడీపీకి ప్లస్ షర్మిలకి చీలిపోయింది. అదే స్టాటిస్టిక్స్ చూడండి మీరు. ఆమెకి నాట్ ఈవెన్ 1,50,000 సంథింగ్ వచ్చినట్టు వస్తే ఆ 60,000 ఇటు బడి ఉంటే గెలిచేవాడు. తెలుగుదేశంలో నుంచి మనమే ప్రజలు ఏమనుకున్నారో ఆమె వైసీపీ చీలుస్తుంది అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరి సమంగా చీల్చింది. ఓకే, టీడీపీ కూడా వెళ్ళిపోయింది, అక్కడ వెళ్ళిపోయినాయి, ఇక్కడ వెళ్ళిపోయినాయి. దెన్ అవినాష్ రాజ్భవన్. యాక్చువల్గా భూపేష్ ఒక టైంలో గెలుస్తాడు. భూపేష్ గెలుస్తాడు. భూపేష్ మొదటి నుంచి కూడా ఇంకే పోయేదే కదా, మనం చేసేది ఏమన్నా అన్న ఫీలింగ్లో ఉన్నాడు. ఒక స్టేజ్లో మళ్ళీ మధ్యలో మీరు కలికిరి మీటింగ్ విని ఉంటారు, పిఎం గారు వచ్చారు. ఐ వాజ్ ఆల్సో దేర్ విత్ పిఎం. ఓకే, ఆ స్టేజ్ మీద అప్పుడు భూపేష్కి నువ్వు ఆమె వస్తున్నారు, యూ హ్యావ్ ఎవ్రీ బ్రైట్ ఛాన్స్ అని నేనే చెప్పాను. కానీ కొంచెం వర్కౌట్ చేసి ఉంటే అయిపోయింది. సో అది కూడా సరిగ్గా దృష్టి పెట్టకపోవడం వల్లే మేబీ ప్రజలు కూడా ఇంకోటి ఆయన క్రిమినల్ అని మనం చెప్పలేం, కానీ దెర్ ఆర్ సో మెనీ అలిగేషన్ ఐ మీన్ ఆన్ హిమ్, అవినాష్. అంటే క్రిమినల్ అలిగేషన్స్ చేసినప్పుడు వాడిని విన్ చేశారంటే దెన్ పీపుల్ హ్యావ్ అప్రూవ్డ్ దట్. సో పీపుల్ వాంట్ దట్. మనం ఏం చేస్తాం? ఎనీ కామన్ పీపుల్ షుడ్ డిఫీట్ హిమ్. అంటే ద సీరియస్ అలిగేషన్స్ ఆర్ దేర్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కోర్ట్. వైసీపీ అవనివ్వండి, ఇంకో పార్టీ అవ్వండి, ఈ క్యాండిడేట్ ఇట్లా ఉంటే దే షుడ్ డిఫీట్ హిమ్. బట్ ప్రజలు ఓట్లు వేశారంటే సంథింగ్ రాంగ్ దేర్. దానికి ఎవడే ఆన్సర్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పేసి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కోర్ ఓటు బ్యాంక్ కూడా అదే. మొన్న వచ్చిన 40% కూడా మెయిన్ ఎస్సీ ఓటు బ్యాంక్, ఎస్టీ ఓటు బ్యాంక్, మైనారిటీ ఓటు బ్యాంక్ ఇంకా స్టిల్ అలాగే ఉంది. మిగతా వర్గాలు దూరం అయ్యాయి కాబట్టి ఓడిపోయాడని చెప్పేసి అంటారు.
సో మరి ఇటు లెక్కలు చూస్తుంటేనేమో మేజర్ స్థానాలు 1-2 తప్ప మొత్తం ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మొత్తం కూటమి కొట్టేసింది. అయినా కానీ ఇంకా స్టిల్ వాళ్ళంతా అటే ఉన్నారని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ టాక్ వస్తుంది? ఆ 40% ఆయన ఏదైతే చెప్తున్నాడో అది అనలైజ్ చేయాలి, బోత్ ద పార్టీస్. ఆయన చేయాలి, మేము కూడా చేయాలి. అనలైజ్ చేసి మీరు నమ్ముతున్నారు ఇంకా స్టిల్ ఎస్సీలు అటే ఉన్నారని, వైసీపీ వైపే ఉన్నారని? ఆ 40%లో ఉన్నారు కదా, మేజర్ షేర్ అనేది వాళ్ళ వాదన. ఉన్నారు. ఓన్లీ థింగ్ ఇంతకుముందు 80% ఉండేవాళ్ళు, నౌ ఇట్ హెస్ బికమ్ 60%. 20%తో రిజర్వ్ సీట్స్ అనేది గెలిచిపోయింది. దట్స్ యూనో మీకు సబ్ క్యాస్ట్ ఉంది అక్కడ. ఒక మాదిగ 2 క్యాస్ట్లు. మాదిగ ఎప్పుడు ఆయన ముందు నుంచి నేను వర్గీకరణ చేస్తామని అనంతపూర్ మీటింగ్లో చేశారు, అన్నిట్లో చేశారు కాబట్టి వాళ్ళు దే హ్యావ్ ఎంబ్రాస్ ది టీడీపీ. అంతకుముందు ఉన్నవాళ్ళు కూడా టీడీపీకి వచ్చారు. ఇంకా అదర్ సబ్ క్యాస్ట్లో ఉన్నవాళ్ళు కొంత పర్సంటేజ్ ఇటు వేసారు, కొంత ఆయనతోనే ఉన్నారు. అదే ఇట్ కంటైన్స్ దట్ 40% కంటైన్స్ దిస్ ఓట్ అండ్ దట్ 40% కంటైన్స్ ముస్లిం ఓట్. జస్ట్ బికాజ్ ముస్లిం ఓట్ ఎందుకు, ఎన్డీఏకి వేస్తే బీజేపీ పోద్దని వీళ్ళు భయం, లేకపోతే టీడీపీకి రాకూడదని కదా. అయినా కూడా కొంతమంది వేశారు. సో అదర్ బీసీస్ వీళ్ళు కొంతమంది ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళు వేశారు. సో ఇఫ్ యూ ప్రాపర్లీ అనలైజ్ దట్ 40% అండ్ హూ ఆర్ దే అండ్ వై డిడ్ దే ఓట్, దో అనాలిసిస్ మేము కూడా చేసుకోవాలి. ఇప్పుడు మేబీ మై లీడర్స్ ఆల్సో విల్ డూ దట్. ఇప్పుడు మళ్ళీ ఎస్సీ వర్గీకరణ గురించి చర్చ నడుస్తోంది. సుప్రీంకోర్టు ఓకే చేసింది. ఖచ్చితంగా చేసి తీరాల్సినటువంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో మాలల జనాభా ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ వర్గీకరణ చేస్తే కాస్తో కూస్తో మళ్ళినటువంటి మాలలు కూడా మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోతారు చంద్రబాబు మీద ద్వేషం పెంచుకొని అనేది ఒక టాక్ అయితే వస్తుంది. ఇది వర్గీకరణ చేస్తే వైసీపీ కాదండి. వర్గీకరణ అనేది టీడీపీ ప్రభుత్వం మొదట చేసేసారు. తర్వాత సుప్రీంకోర్టు డెసిషన్ ఒకటి ఉంది చెన్నై అని, ఆ కేసు తర్వాత అది కొట్టేశారు. సో రెగ్యులర్గా నడుస్తుంది. మన ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో కూడా పెట్టాం మేము. టీడీపీ మేనిఫెస్టోలో ఉంటుంది ఇఫ్ యూ నోటీస్. అండ్ అన్ని పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, ఎక్కడైతే ఈ మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంటారో అక్కడ అన్ని చెప్పారు. నేను వర్గీకరణకి ఐ ఆమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వర్గీకరణ పబ్లిక్గా చెప్పారు. మరి చెప్పినా కూడా వచ్చారు కదా. మాలల పరిస్థితి ఏంటి మరి? వాళ్ళు దూరం అయినా పర్లేదు, పాలసీ ఎవరి పాలసీ వాళ్ళ దీనిలో ఉన్నారు. వాళ్ళు దూరం అయినా పర్లేదు అనేది బాబు గారి నిర్ణయం. ఎవరు దూరం అవుతారు అంటే ఆల్ అలాంగ్ ఎవరు ఆయనకి దగ్గర ఉన్నారు, ఎవరిని కన్సాలిడేట్ చేసి, ఇట్ ఈస్ ఏ పొలిటికల్ డెసిషన్. ఆయన ఆలోచించి ఒక డెసిషన్ తీసేసుకున్నారు. ఎందుకు తీసుకున్నారని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు కదా. ఖచ్చితంగా ఆయన తీసుకున్నారు, నష్టమో లాభమో అని తీసేసుకున్నారు. అవును, ఇట్ వర్క్డ్ అవుట్. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఇక్కడ 2014 నుంచి 19 వరకు ఈ మధ్యలో కాపు రిజర్వేషన్ ఉద్యమం అనేది కొంత టీడీపీని దెబ్బ కొట్టిందనేది ఒక వాదన, ఒక అంచనా. 19 నుంచి మళ్ళీ 24 వరకు అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. మళ్ళీ 24 నుంచి రేపు 29 వరకు మళ్ళీ ఈ రిజర్వేషన్ల గొడవ, ఈ వర్గీకరణ గొడవ వచ్చిందనుకోండి, అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే మళ్ళీ ఇప్పుడు మీరు గమనిస్తే కాపు వర్గం పవన్ కళ్యాణ్ గారిని ఒక లీడర్గా నమ్మేశారు. దే హ్యావ్ అడాప్టెడ్ హిమ్. అంతకుముందు ఏ లీడర్ని తీసుకోలేదు. పార్ట్లీ మీరు బొందరగడ పద్మనాభం కానీ, లేకపోతే ఇంకొక రాజ్ గోపాల ఆయన కానీ, రామ్ జోగయ్య పార్ట్లీ యాక్సెప్ట్ చేశారు. దే నెవర్ యాక్సెప్టెడ్ వన్ పర్సన్ యాజ్ దేర్ లీడర్. నౌ దే హ్యావ్ యాక్సెప్టెడ్ పవన్ కళ్యాణ్ యాజ్ దేర్ లీడర్. ఆయన దీంతో ఉన్నాడు కాబట్టి ఇటు వచ్చేసారు. అదొకే నేను అనేది. అలా ఈ దీనిలో కూడా అక్కడ ఆ రోజు కాపులు చేశారు. ఇప్పుడు మాలలు మొదలెడితే ఏంటి పరిస్థితి అనేది? మాలలు మొదలెట్టినా కూడా పెద్ద ఇంపాక్ట్ అవ్వదనేది కదా. ఇప్పుడు వాళ్ళ బాబు గారు ఎందుకు ఎలక్షన్ ముందు డెసిషన్ తీసుకున్నారు? ఎలక్షన్ తర్వాత తీసుకున్నది కాదు, ఇది మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఎందుకు తీసుకున్నట్టు అంటారు? హీ నోస్ ద ఇంపాక్ట్, హీ మస్ట్ హ్యావ్ ది క్యాలిక్యులేషన్స్. ఈవెన్ ఇఫ్ దే వోంట్, దే డోంట్ ఓట్, ఇట్స్ ఓకే ఫర్ మీ అనే దాకా ఏదో ఉండి ఉంటుంది. అయినా కూడా వీళ్ళంతా వెళ్ళి సంఘీభావం చెప్పి కొంత ఓట్లు వేసారు. అవును, వాస్తవం. అర్లియర్ 80% ఉన్నది, దట్ హ్యాస్ కమ్ డౌన్ టు 60%. ఆ 60% ఈ 40%లో పార్ట్ అనేది ఎవ్రీబడి నోస్ దట్. సో దీనివల్ల ఒకసారి గెలిచిన తర్వాత ఇంక ఎవరు వేసారు ఇవన్నీ ఉండవండి. ఆల్ ఆర్ వన్, అందరూ అభివృద్ధి. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఒకటే. ఇప్పుడు గెలవక ముందునే కదా ఇవన్నీ వైసీపీ, ఆ వర్గం ఈ వర్గం. గెలిచిన తర్వాత ఈ హ్యాస్ టు రూల్ ద హోల్ స్టేట్ విత్ ద సేమ్ ఈక్వాలిటీ. సరే, మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ముందు మీరు చాలా ప్రామిస్లు ఇచ్చారు. మీ ప్రభుత్వం మీ పార్టీ చాలా ప్రామిస్లు ఇచ్చింది, మీ కూటమి కూడా ఇచ్చింది. మరి అవి
వర్కౌట్ అవుతున్నాయా, పట్టాలు ఎక్కాయా? అవుతున్నాయి. ఇప్పుడే కదా మొదలైంది, 2 months అయింది. మేము మీకు ఎక్కువ అడ్వాంటేజ్ అనుకుంటాను, ఎందుకంటే ముఖ్యమంత్రే మీ సొంత కాన్స్టిట్యూన్సీ అవుతుంది అక్కడ. అక్కడనే కాదు, హోల్ స్టేట్, బాబు గారు హోల్ స్టేటే చూస్తున్నారు. మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి మేము పర్టికులర్గా నిరుద్యోగం మీద మాట్లాడాం. అవును, యూత్ని బాగా అట్రాక్ట్ చేసాం, హోప్ క్రియేట్ చేసాం. అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలు దాటానికి ట్రై చేస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దాటానికి ట్రై చేస్తున్నాం. సో దట్ వీళ్ళకి అందరికీ స్కిల్స్ డెవలప్ అయ్యి ఎంఎస్ఎంఈలు సొంతంగా పెట్టుకుంటే సెల్ఫ్ రిలయంట్ అవుతారు, ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. సో 100 కానీ పెట్టుకోగలిగితే 1000 మందికి 1200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అనేది మా ఆశ. సో టువర్డ్స్ దట్ నేను సెంటర్లో ఏం చేయాలో అన్నీ చేస్తున్నాను. సో ఐఎమ్ టేకింగ్ ప్రపోజల్ ఫ్రమ్ కలెక్టర్కి నేనే పెట్టి అప్రోజల్ తీసుకొని త్రూ స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్ ఛానల్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మేము పర్సూ చేసి దాన్ని త్రూ చేయిస్తున్నాం. బ్యాడ్ ఎగ్జాంపుల్ లాగా మీ జిల్లాలోనే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఒక సంఘటన జరిగింది. అమర్ రాజా ఫ్యాక్టరీని దాదాపు 9,000 కోట్లతో వాళ్ళు మళ్ళీ పెట్టుబడి పెడదామని ప్రయత్నం చేస్తుంటే అసలు ఉన్నదాన్ని కూడా పీకేయాలని చెప్పేసి, తరిమేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిన తీరు గత ప్రభుత్వంలో చూసిన తర్వాత మళ్ళీ ఆ జిల్లాకి పరిశ్రమలు వస్తాయి. అది డిఫరెంట్ పార్టీ కదండి. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు జయదేవ్ హ్యాపెన్ టు బి ఏ తెలుగుదేశం ఎంపీ. ఆయన కొంచెం అగ్రెసివ్గా ఉన్నాడని దే వాంటెడ్ టు లెట్ హిమ్ డౌన్. దానికోసం ఆ పరిశ్రమను అక్కడ పెట్టనీయకుండా పొల్యూషన్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు, పొల్యూషన్ బోర్డుని తీసుకొచ్చారు, రకరకాలు చేశారు. సో వై టు హ్యావ్ ఏ రిస్క్ అని షిఫ్టెడ్ టు తెలంగాణ, ఎక్కడ పెట్టుకుంటున్నాడు. సో ఇక ఈ పార్టీలో ఉన్నప్పుడు అట్లాంటివి ఏమి ఉండవు కదా. ఏ ఇండస్ట్రీ వచ్చినా మిగిలిన వ్యాపారవేత్తలకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఇలా ఉంటుంది, వాళ్ళు ఉంటే ఒకలా వీళ్ళు ఉంటే ఒకలా అనే ఫీలింగ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు, వైసీపీ రాజకీయం వేరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఎప్పుడు ఇట్లాంటి అరాచకమైనది జరగలేదు. ఇండస్ట్రీని దెబ్బతీయటం కానీ, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అక్కడ పెట్టుంటే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది, లిక్విడిటీ పెరిగేది అక్కడ. అవన్నీ పోయినాయి కదా. నా ఉద్దేశం ఏంటంటే 40% తోటి ఇంకా పార్టీ బతికే బలంగానే ఉంది కదా, అలాంటప్పుడు ఇన్వెస్టర్లు ఈ కోణంలో ఎందుకు ఆలోచించరు అనేది. అట్లా ఉండదండి, మోస్ట్లీ వస్తారని అనుకుంటున్నాం. 40%తో ఉన్న దిర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద సీట్స్ కదా. ఎన్ని సీట్స్, కొన్ని సీట్లు 1000తో కూడా పోతాయి. డస్ ఇట్ మీన్ డెమోక్రసీ ఈజ్ దట్ సైడ్? డెమోక్రసీలో ఏంటంటే 1%, యూ గెట్ 49%, ఐ గెట్ 51%, ఐఎమ్ గోయింగ్ టు రూల్ ద కేర్. సో ఇట్ మే హ్యాపెన్. 49 ఉంది కదా, నేను ఐ మే కమ్ అనేది అసలు ఇట్ డజంట్ హ్యాపెన్. సో ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో మీకు ఏ విధంగా సహకారం అందిస్తుంది, పరిశ్రమల పరంగా కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి? పరిశ్రమల పరంగా అని చెప్పలేము, కానీ మేము పెడుతున్న ప్రపోజల్ అంతా కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు మినిస్టర్స్. తర్వాత సెక్రటరీస్ని కూడా మేము మాట్లాడి తీసుకొస్తున్నాం. ఏదో బీపీసీఎల్ 70,000 కోట్లతోటే ఎంతో రాబోతుందని చెప్పేసి ఒకటి నడుస్తుంది. బీపీసీఎల్ను మీకు ఆయిల్ కంపెనీ, ఇండియన్ ఆయిల్, వీళ్ళంతా కూడా ఏంటంటే దే వాంట్ టు హ్యావ్ ఏ బిగ్గర్ ప్లాట్ఫామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీకు విజయవాడలో ఉంది, తర్వాత మనకి ఎక్కడ లేదు ఆ ప్రాసెస్ చేసేది. క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చి ప్రాసెస్ చేస్తారు. దానికి అన్ని సైట్స్ చూశారు. దానికి ఉండాల్సింది ఏంటంటే పోర్ట్ దగ్గరలో ఉండాలి. ఐ థింక్ విత్ ఇన్ బిలో 50 kilometers లోపల ఉండాలి. అండ్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ few hundreds of acres, thousands of acres ల్యాండ్ ఉండాలి. ఈ రెండు ఎక్కడ బాగుంటాయని చూస్తున్నారు. రెండు బాగా అంటే దే హావ్ ఐడెంటిఫైడ్ మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్ లేదా వాళ్ళే చేసుకుంటున్నారు ఇదంతా. ఓకే, మన ప్రమేయం. 70,000 కోట్ల పెట్టుబడి అనేది వాస్తవమేనా? 70,000 కోట్లకు పెట్టుబడి అనేది వాళ్ళ ప్రపోజల్. ఇట్ మే ఎన్హాన్స్ ఆల్సో. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్ వీఆర్, పెట్టుబడి పెడతారు బాగానే ఉంది, వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అంటే మీకు కన్స్ట్రక్షన్ పీరియడ్లో యూ గెట్ అబౌట్ 35,000 to 40,000 ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వర్కర్స్ నుంచి ఆఫీసర్ దాకా. తర్వాత కాలనీస్ వచ్చేస్తాయి, లిక్విడిటీ పెరుగుతుంది, ఆల్మోస్ట్ టౌన్షిప్స్ వచ్చేస్తాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్ మే కమ్ డౌన్ టు 25,000 to 30,000. సో ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ కాలనీ లైక్ ఎనీ అదర్ బిహెచ్ఎల్ ఇట్లాగా అయిపోతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, లిక్విడిటీ పెరుగుతుంది, యూ విల్ గెట్ ది రెవెన్యూస్, ట్యాక్సెస్, కాన్సిక్వెన్షియల్ అన్నీ పెరుగుతాయి. సో అది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అండ్ దీనిలో మన షేర్ ఏమి ఉండదు. ఓకే, దిస్ ఇస్ టోటలీ కేవలం భూమి చూసి అప్పగించడం వరకేనా రాష్ట్ర ప్రభుత్వం పని? భూమి కూడా వాళ్ళే కొనుక్కుంటారు. ఓకే, సో మనం బట్ ఎక్వైర్ చేయాల్సిన అవైలబుల్ ఉందని చెప్పి మనం వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తాం, ఎక్వైర్ చేసి మీరు తీసుకోండి.
అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పెండ్ బై ది కంపెనీ, రెస్పెక్టివ్ కంపెనీ. ఉమ్మడి చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే సార్ ముఖ్యంగా గాలేరు నగరి, హంద్రీనివా, అప్పుడు ఎన్టీఆర్ టైంలో శంకుస్థాపన చేసి ఇప్పటికీ ప్రారంభోత్సవాలకు నోచుకోక పూర్తిగా పనులు కాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ చిత్తూరు రైతాంగంది. సో దాని మీద ఈ ప్రభుత్వం కానివ్వండి, మీరు కానివ్వండి ఒక ఎంపీగా ఏం ప్రత్యేకంగా చర్యలు తీసుకోబోతున్నారు? హంద్రీనివా ఈజ్ ఏ లిఫ్ట్ ఇరిగేషన్, యూ నో దట్. హంద్రీనివా, తెలుగు గంగా ఈజ్ ఏ న్యాచురల్ గ్రావిటీ ఫ్లో ఉంటుంది. ఇవన్నీ హంద్రీనివా మీరు ఇన్కంప్లీట్ కాలం కాదు, ఇట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. కుప్పం కూడా వెళ్ళిపోయింది. ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ వాటర్ ఇస్ నాట్. అవును. ఇప్పుడు దానికి వాటర్ డ్రా చేయాలంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి డ్రా చేయాలి. శ్రీశైలం ఎప్పుడైతే ఫిల్ అవుతుందో ఒక సర్టన్ లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్తో గ్రావిటీతో తెలుగు గంగకి వెళ్తుంది, లిఫ్ట్కి మనకు వస్తుంది. మనకి మొత్తం అక్కడ 40 TMC ఎంతో అలౌడ్ ఉంది టు లిఫ్ట్ ఫర్ ది హంద్రీనివా పర్పస్. ఇంతవరకు ఆ సిచ్యువేషన్ రాలేదు. ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం వచ్చింది, నిండిపోయి గేట్లు వదులుతున్నాం మనం. ఇప్పుడు బహుశా డ్రా చేస్తారు. సో కంప్లీట్ అవుతున్నాయి. కాకపోతే ఇన్కంప్లీట్ ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అడవిపల్లి అని ఒకటి ఉంది, విచ్ గివ్స్ వాటర్ టు చిత్తూరు టౌన్, డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత ట్యాంక్స్ నింపడానికి కానీ ఇస్తుంది. అది ఒకటి ఇన్కంప్లీట్ చేశారు. మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 75-80%, 20% కంప్లీట్ చేయలేక అక్కడ పడేశారు. నౌ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దాట్. దాని నుంచి పైప్ లైన్ వేయడానికి ఫ్యూ కిలోమీటర్స్ ఉంటుంది చిత్తూరుకి. అది కూడా పైప్ లైన్స్ వేసి పెట్టారు, బయట ఉంది, వేయలేదు ఇంకా. అవి మేము వేసుకొని వాటర్ అక్కడ నుంచి డ్రా చేస్తే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి ఈ కృష్ణా వాటర్ వచ్చి మేము కొంత స్టోర్ చేస్తాం. తర్వాత రెయిన్ వాటర్ కూడా బాగా స్టోర్ అవుతుంది, దాని నుంచి తీసుకొని వస్తాం. చిత్తూరుకి మెయిన్ సప్లై ఏంటంటే ఎన్టీఆర్ లేక్ అని ఒకటి ఉంటుంది, దానిలోకి ఫిల్ చేయాలని చూస్తున్నాం. బిఫోర్ ఇట్ గెట్స్ వాటర్ గెట్స్ ఇన్ టు దాట్, దానిలో ఒక 1 మీటర్ కిందకు కూడా పొడికి తిద్దామని ట్రై చేస్తున్నాం మా దాన్న ఫండ్స్లో, ఇరిగేషన్ వాళ్ళతో. అది తర్వాత మనకి అక్కడ దగ్గర వందల చెరువులు ఉన్నాయి. ప్రతి ఊరికి ఒక చెరువు. ఇట్ ఈస్ లైక్ తెలంగాణ. చిత్తూరు ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇవి చెరువుల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. తెలంగాణ అగ్రికల్చర్ కూడా మోస్ట్లీ చెరువులు వీటి మీద, అది కూడా అంతే. సో ఆ పూడికలన్నీ తీయించి వచ్చిన జలశక్తి ఫండ్స్ ఉంటాయి, PM జలశక్తి ఫండ్స్, దాన్ని అడుగుతున్నాం మేము వచ్చేసి ఇవన్నీ పూడికలు తీసి ఈ రెయిన్ వచ్చినప్పుడు ఈ వాటర్ అంతా నింపుకుందాం. సో దట్ గ్రౌండ్ వాటర్ రిప్లెనిష్మెంట్ అవుతుంది, కిందకి టేబుల్ పెరుగుతుంది. సో అట్లాగే హంద్రీనివా కూడా ఇప్పుడు వాటర్ వెళ్తే హంద్రీనివా స్పెసిఫికలీ ఇట్ ఈస్ నాట్ ఏ లేన్ ఉండదు, కవర్డ్ లేన్ ఉండదు దానికి. ఇట్ ఈస్ ఏ న్యాచురల్ హంద్రీనివా కెనాల్. దానికి ఇంటెన్షనల్గా ఎందుకు వదిలిపెట్టారంటే సిమెంట్ లేన్ కట్టరు. ఎందుకంటే వాట్ ఎవర్ వాటర్ కమ్స్ ఇట్ హ్యాస్ టు సీపేజ్ ఇన్ టు ది గ్రౌండ్, సో దట్ గ్రౌండ్ వాటర్ టేబుల్ విల్ ఇంక్రీజ్. ప్రజలందరికీ ఇవి వేస్తారు, బోర్లు వేసుకోవడానికి బాగుంటుందని ఇంటెన్షనల్లీ లెఫ్ట్. చాలామంది ఎందుకు దీనికి లైనింగ్ వేయట్లేదు, వాటర్ వేస్ట్ అవుతుంది కాదు, ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ డన్. సో ఇక వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఈ శ్రీశైలం ఎప్పుడైతే బాగుంటుందో హంద్రీనివా బాగుంటుంది. కాకపోతే చిత్తూరుకేం రాదు అది. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద చిత్తూరు డిస్టిక్, ఇట్ ఈస్ ఆన్ ది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది చిత్తూరు డిస్టిక్. కుప్పము నగరికి కొంత పాటు తగులుతుంది. మొన్న కుప్పం బ్రాంచ్ కెనాల్ దగ్గర ఎక్కడో ఒక గేట్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి రాత్రికి రాత్రి ఎత్తేసుకుని పోయినటువంటి చరిత్ర కూడా చూసాం. అది మేము కూడా వెళ్ళాము, విజిట్ చేసాం. బాబు గారిని మేము ఇద్దరం విజిట్ చేసాం. అదే ఆయన అక్కడ వాటర్ లేకపోతే ఆర్టిఫిషియల్గా వాటర్ తెచ్చిపోసి గేట్ పెట్టేదో చేసేది, విచ్ డజంట్ వర్క్. నౌ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ప్రజలు కూడా చూస్తున్నారు అలాంటి జిమ్మిక్లు మ్యాజిక్లు కాకుండా కొంచెం ఇరిగేషన్ పరంగా ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పేసి ప్రభుత్వం మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది కదా. ఏం చేస్తారనేది ఇప్పుడు ఇరిగేషన్ వాటర్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. మనం ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం, వాటర్కి లేదు, వాటరే లేదు. నౌ ద వాటర్ హ్యాస్ కమ్, నౌ వీఆర్ ట్రైంగ్ టు టేక్ బ్యాక్. ఎక్కడెక్కడ కెనాల్స్ అన్ని ఫిల్ చేసుకొని హంద్రీనివాని లైవ్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాం. హంద్రీనివా వలన ఇరిగేషన్ అయ్యిద్ది, డ్రింకింగ్ వాటర్ అనేది ఒక పార్టే. బట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ హంద్రీనివా ఇస్ ఇట్ విల్ రీప్లెనిష్ ది గ్రౌండ్ వాటర్ ఆల్ త్రూ ది ఆ కెనాల్. గ్రౌండ్ వాటర్ బాగా రీప్లెనిష్ అవుతుంది. సో మీకు ఒక 50 అడుగులు వాటర్ టేబుల్ పెరిగితే చాలు కదండి, బ్రహ్మాండంగా బోర్లు వేసుకొని పంటలు పండించుకోవచ్చు. సార్ మొన్న బడ్జెట్ సమయంలో కొన్ని విమర్శలు వచ్చాయి సార్. మొదటి ఒక రోజు 2 రోజుల పాటు ఇంకేముంది చంద్రబాబు నాయుడికి బీహార్కి మొత్తం దోచిపెట్టాడు మోడీ అని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తే, 3వ రోజు 4వ రోజు గడిచే దగ్గర నుంచి ఏది భూతద్దం ఏది ఆంధ్రప్రదేశ్కి అసలు ఎక్కడ నిధులు కేటాయించారో మేము చూడాలి అని చెప్పేసి వైసీపీ అంటోంది,
ఒక పక్క కాంగ్రెస్ అంటోంది, మిగిలిన పక్షాలు ఆఖరికి పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కూడా కొంతమంది ఎంపీలు కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఏంటంటారు, ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తుంటే మీరేదో నిధులు కేటాయించినట్టుగా ఎందుకు అంత సంబరపడిపోతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు అనేది ఇప్పుడు వస్తున్న కామెంట్. ఈ 15,000 కోట్లు అప్పు అనేది బడ్జెట్ స్పీచ్లో కానీ బడ్జెట్ క్లాజుల్లో ఎక్కడుందో చెప్పమనండి. 15,000 కోట్లు 15,000 crores ఈజ్ ఏ అలోకేషన్ ఇన్ ద బడ్జెట్ టువర్డ్స్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాని అప్పు లేకపోతే మిమ్మల్ని ఎలా నిర్మలా సీతారామన్ చెప్పింది కదా ప్రెస్ మీట్లో, తెలుగులో కూడా మాట్లాడి మరి ఎక్స్టర్నల్లీ ఎయిడ్ ప్రాజెక్ట్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది వాళ్ళు కడతారో లేదో తెలియదు, మేమైతే రకరకాల బ్యాంకుల నుంచి ఇప్పిస్తాము, బట్ రాష్ట్ర ప్రభుత్వం మిగతా 10% కట్టుద్దో లేదో అది మేము చూసుకుంటాం అని చెప్పేసి అన్నది కదా. బ్యాంకుల నుంచి ఇప్పించడానికి లోన్స్ కాదండి, లోన్స్ కాదు, అది ఇట్ ఈస్ అన్ అలొకేషన్. మీరు ఒకసారి సరిగా చూడండి. మా అలొకేషన్ తర్వాత మేము ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టాం. అలొకేషను దీనికి పోలవరానికి స్పెసిఫై చేయలేదు బడ్జెట్లో, బట్ ఆఫ్టర్ దట్ ఇట్ హెస్ బీన్ స్పెసిఫైడ్. మా దగ్గర ఉన్నాయి స్టాటిస్టిక్స్. తర్వాత జలశక్తికి ఏమి ఇచ్చారు, రూరల్ డెవలప్మెంట్కి ఇచ్చారు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి ఏమి ఇచ్చారు, అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎన్ని కోట్లు ఎంత ఉంది. ఇట్స్ ఆల్ కమింగ్ టు అబౌట్ 70,000, 65 to 66,000 crores వస్తుంది. దే ఆర్ ఆల్ కాల్డ్ అలొకేషన్స్. ఓవర్ అండ్ అబౌవ్ ఇది చాలదు, ఆయన చేసిన అరాచకానికి మాకు ఇక్కడ ఏం లేదు, ఇక్కడ వీఆర్ ఆన్ రోడ్స్ నౌ, ఇది చాలదు మాకు. ఏదైనా డెట్ తీసుకుందామంటే కూడా అన్ని డెట్స్ అన్నీ ఎగ్జాస్ట్ చేసి పడేశారు. జనరల్ డెట్ ఎగ్జాస్ట్ అయిపోయింది, మార్ట్గేజ్ డెట్ కూడా అడ్జస్ట్ అయిపోయింది. ఆల్ స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఆర్ మార్ట్గేజ్డ్ అండ్ టేకన్ ది ఫర్ నెక్స్ట్ 10 years క్యాష్ డిస్కౌంటెడ్ మెథడ్లో ఇన్కమ్ చూపించి తీసేసుకున్న పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి మాకు ఎఫ్ఆర్బిఎంలో చూసి కొంచెం డెట్ ఫెసిలిటీస్ పెంచమన్నాం. నాట్ దిస్, దీనిలో నాకు అప్పు ఇవ్వమని చెప్పలేదు. దిస్ ఈజ్ ఎ సపరేట్ ప్యాకేజ్. అండ్ ప్యాకేజ్ అంటే కూడా దిస్ ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ /బైఫర్కేషన్ యాక్ట్. అప్పటి నుంచి రావాల్సినవి సంహౌ మిస్అండర్స్టాండింగ్స్తో సంహౌ దీంతో రాలేదు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు దే నెవర్ ఆస్క్డ్ ఫర్ ది ఫండ్స్ బికాస్ దెర్ ఇస్ నో క్యాపిటల్ ఫర్ దెమ్. దెర్ వాజ్ నో ఎయిమ్ టు బిల్డ్ క్యాపిటల్ ఫర్ దెమ్. ఎక్కడన్నా ఒక రాయేసింది ఉందా? సో దే నెవర్ ఆస్క్డ్. So we are there to go and request for the capital we want to build. We have land. We will build the capital. ఏమంటే అది ఇచ్చిన తప్పితే అది నేను బ్యాంకుల నుంచి ఇప్పిస్తాను మీరు కట్టుకోవాలి అనేది లేదు. సో మోర్ ఓవర్ ఆంధ్ర ఏబీ అనేది దట్ హ్యాస్ బికమ్ ఏ స్లోగన్ దేర్. ఎవరన్నా మాట్లాడితే ఏబీ, ఆంధ్ర అండ్ బీహార్. వాట్ ఈస్ దట్ సో స్పెషల్? ఇట్ ఈస్ గుడ్. ఎన్డీఏ గవర్నమెంట్లో వీఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్. దే హ్యావ్ డన్ ఫేవర్, వీ యాక్సెప్ట్ దట్, బట్ not as big as the favor what they are projecting. ఓకే, అదర్ స్టేట్స్ కూడా వచ్చినాయి కదా. మనది ఎంత అండి బడ్జెట్? 48 lakh crore నవ్వు. 48 lakh crore మనకు ఒక 50-66 వాళ్ళకు ఒక 70 lakhs పోతే 1.5 పోయింది. దెన్ వేర్ డిడ్ ద అదర్ మనీ గాన్ గో? కానీ షర్మిల 12 లక్షల కోట్ల రూపాయలు అవసరమైతే మీరు అడగకుండా బడ్జెట్లో కేటాయింపులు చేయించుకోకుండా ఇలా వదిలేస్తారా? మీరు అసలు తెచ్చిందంతా ఇచ్చిందంతా. ఆమెకు అసలు ఏమన్నా బడ్జెట్ గురించి ఐడియా ఉందా? 12 లక్షలు మనకున్నది 48 lakh crore అండి ప్రయాణం బడ్జెట్. 12 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే దాని వేర్ విల్ కంట్రీ గో? లేకపోతే 1,00,000 కోట్లు మీకు ఇచ్చారనుకోండి, ఈజ్ ఇట్ పాసిబుల్? తర్వాత అలాట్మెంట్ వేరు, గ్రాంట్స్ వేరు, అలొకేషన్ వేరు. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ గెట్ ఆల్ యువర్ అలొకేషన్స్ కదా. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ వస్తుంది కదా, అవన్నీ కన్సిడర్ చేయరు. దట్ ఈస్ ఎ రెగ్యులర్ థింగ్. రెగ్యులర్లీ వాట్ ఆల్ యూ ఆర్ సపోజ్ టు గెట్ యూ విల్ గెట్. అండ్ జిఎస్టీలో 50% యూ విల్ గెట్. వన్స్ యువర్ యాక్టివిటీ ఈజ్ ఇంక్రీజ్, యువర్ జిఎస్టీ విల్ ఇంక్రీజ్. ప్లస్ యువర్ షేర్ ఇన్ ది జిఎస్టీ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కామన్ ఇది ఉంటుంది కదా, దట్ ఆల్సో యూ విల్ గెట్. ఆల్ దట్ విల్ బి దేర్. అంతేగాని నీకు మొత్తానికే స్పెషల్గా ఇవ్వమని చెప్తే కొంచెం అప్లికేషన్ ఆఫ్ ఇది తక్కువేమో అనిపిస్తుంది. అనలైజ్ చేయాలి, ఖచ్చితంగా అనలైజ్ చేయాలి. ప్రసాద్ గారు, మనం ఈరోజు ఇంటర్వ్యూ చేసే టైంకి ఈ రోజుకి 2 నెలలు పూర్తయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి. కానీ ఈ 2 నెలల్లో అరాచకం జరిగింది,
దుర్మార్గాలు జరిగాయి, హత్యలు జరిగాయి, అసలు చెప్పుకోలేనివన్నీ జరిగిపోయి కాబట్టి అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఒక నెల నుంచి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. సో మరి అది దీన్ని అసలు ఈ నినాదాన్ని మీరెలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నెలలోనో 2 నెలల్లోనో వండర్స్ జరిగిపోవాలని అనుకుంటున్నాడు. ఏదో విస్ఫోటం అంటారు కదా. కానీ 36 మందిని చంపేశారు అంటున్నారు కదా మీరు. చూపించమనండి. ఊరికనే యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు చంపేశారంటారు. ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఆయన మోటార్ బైక్ మీద వెళ్తూ ఓవర్ స్పీడింగ్లో పడిపోతే ఇది పడింది, డివైడర్ మీద పడి చచ్చిపోతే టీడీపీ వాళ్ళు చంపారంటాడు. ఈజ్ ఇట్ హౌ యూ సబ్స్టాన్షియేట్ 36 మందిని ఎక్కడ చూపించమని చెప్పండి. ఓ పక్కన పవర్లోకి రావడమే విత్ ఇన్ 10 days పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆనరబుల్ సీఎం గారు. విండిక్టివ్ పాలిటిక్స్ వాళ్ళు చేశారు, అట్లా అని చెప్పి మనం చేయొద్దు, టీడీపీ వాళ్ళు ఎక్కడైనా చేస్తే ఐ విల్ వ్యూ ఇట్ వెరీ సీరియస్లీ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మీకు తెలుసు టీడీపీ స్ట్రక్చరు. చంద్రబాబు గారు మాట్లాడితే కింద బూత్ లెవెల్ దాకా వెళ్ళిపోద్ది, ఎవడు కదిలించడు. సమన్వయ కమిటీకి కూడా వెళ్ళిపోద్ది. ఏంటంటే బాబు గారు చెప్పారు వీ షుడ్ నాట్ డూ దిస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రక్చర్స్ ఇన్ ఇండియా ఎనీ పొలిటికల్ పార్టీ హ్యాస్ గాట్. ఈవెన్ నేషనల్ పార్టీ కూడా ఇంత స్ట్రక్చర్ లేదు. మరి ప్రౌడ్లీ సే దట్. మరి ఇంకా టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు అనుకుంటుంది ఏంటంటే ఇంకా పోలీసింగ్ వైసీపీ వాళ్ళ అధీనంలోనే ఉంది, వాళ్ళు చెప్పినట్టే వింటున్నారు, చాలామంది అధికారులు వాళ్ళ చెప్పు చేతిలో ఉన్నారంటున్నారు. ఇంకా ప్రాసెస్ ఉంది, ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. కానీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనంతో అది పీక్ వెళ్ళిపోయింది కదా. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అనేది వీళ్ళు చేస్తున్న పని, వాళ్ళు చేసిన ల్యాండ్ గ్రాబింగ్ని హైడ్ చేద్దాం, ఈ కాల్ చేసాను ఏదో తృష్టమైన దుష్ట ఆలోచన తప్పితే అక్కడ కాకపోతే ఇంకో చోట రికార్డు దొరుకుతుంది. సో వెంటనే పట్టుకున్నారు కదా. అది పెద్దిరెడ్డి వాళ్ళు చేసిన పెద్దిరెడ్డి ఆయన సోదరుడు అరెస్టు సాధ్యమేనా మీ ప్రభుత్వ హయాంలో? సాధ్యం అంటే ఎవిడెన్స్లు దొరకాలి. సో ఇప్పుడు ఏమేమి ఆయన అన్ని ఎవిడెన్స్లు లేకుండా ఒకసారి ఓడిపోగానే మొత్తం తీసేశారు. మేబీ అది దొరికితే అరెస్ట్ చేస్తారు. సో ఆయన అరెస్ట్ చేయడం కోసం వీళ్ళు ఎవిడెన్స్ అయితే క్రియేట్ చేయాలి. ఈ కలెక్టర్ కార్యాలయం దహనం అనేది ఎవిడెన్స్లు చెరిపేయడానికి అన్నారు. మరి ఈ లెక్కన ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి రేపు చెప్తే అంతేనా? అక్కడ ఒక్కచోటే ఉంటాయండి. రెవెన్యూ రికార్డ్స్ విల్ బి సో మెనీ ప్లేసెస్. ఇఫ్ నాట్ దేర్ సమ్వేర్ ఎల్స్ యూ విల్ గెట్. అది ఒక విఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఉంటాయండి. ఎక్కడ తీసుకున్నా దొరుకుతాయి. అవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా, ఇన్వెస్టిగేట్ చేసి దొరుకుతుంది. వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం అయితే ఎవిడెన్స్ క్రియేట్ చేయరండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎవిడెన్స్ క్రియేటెడ్, ఇఫ్ ఎవిడెన్స్ అవైలబుల్, బేసింగ్ ఆన్ దట్ హీ విల్ బి అరెస్టెడ్. అట్లా రివర్స్. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎదురు తిరిగితే అరెస్ట్, లేకపోతే ఈడెవడన్నా ఎదురు మాట్లాడుతున్నాడని వాడిని కొట్టడం, లేదంటే ఒక 5 కేసులు పెట్టడం. మాట్లాడితే 307 ఈజ్ ది వెపన్ ఫర్ దెమ్. కానీ క్యాడరు ఇంకా అరెస్టులు జరగట్లేదేంటి, ఇంకా మీరు మొదలెట్టట్లేదేంటి, రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. క్యాడర్ ఆశలు జెన్యూనేనండి. వాళ్ళు అనుభవించున్నారు గత 5 years నుంచి. ఒక్కొక్కళ్ళు 5 కేసులు 6 కేసులు, వాళ్ళ ప్రాపర్టీస్ లాగేసుకున్నారు, దడిపించారు. ఇది జెన్యూన్. డస్ ఇట్ మీన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ విల్ ఫాల్ ఇన్ టు దేర్ దిస్ వన్? గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఎనీ టైం. దాన్ని స్టేట్ని ఎట్లా అభివృద్ధి చేద్దాం చూస్తారు. కానీ వీళ్ళ మాటలని చెప్పి ఈయన విండిక్టివ్ పాలిటిక్స్ చేస్తే హీల్ నాట్ బి దేర్. సో మరి మోడీ గారితో మీ సంబంధ బాంధవ్యాలు బయటికి కనిపించినంత అందంగా చక్కగా బాగున్నాయంటారు? ఎందుకంటే అనేక 1-2 సందర్భాలు మిమ్మల్ని స్పెషల్గా పిలిపించుకొని మరీ మాట్లాడుతున్నట్టు ఎంపీలందరినీ. బాగానే ఉంది, ఎంపీలందరినీ బాగానే మాట్లాడుతున్నారు. మనకి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో మనకు ఉన్నది ఏంటంటే బడ్జెటరీ అలాట్మెంట్స్ అండి, బడ్జెటరీ అలొకేషన్స్. అంతకుమించి సంబంధాలు మన ప్రాజెక్టులు ఏమైనా పెడితే మినిస్టర్స్ రెస్పాండ్ అవ్వటం, అవన్నీ బాగా అవుతున్నారు. సో ఫర్ దిస్ ఇయర్ బడ్జెటరీ అలొకేషన్స్ ఇస్ వీ ఫీల్ ఇట్ ఈస్ వెరీ గుడ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండదు కదా, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ ఓన్లీ. వీ హ్యావ్ 5 years టు గో. 5 years వీ కెన్ మేక్ వండర్స్. అందులో బాబు గారు లాంటి వాళ్ళు హీ విల్ డెఫినెట్లీ మేక్ వండర్స్. ఈజ్ ఎ వెరీ గుడ్ లిబరల్ డెమోక్రాట్ అండ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఆయనలాగా ఏదో డబ్బులు పడేసి ఓట్లు తెచ్చుకునే పరిస్థితి కాదు ఇది. ఫైనల్గా చెప్పండి, రఘుమళ్ళ ప్రసాదరావు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో అవకాశం కొట్టేసే పరిస్థితి ఉందా? ఎందుకంటే మొన్నే అనుకున్నారు ఒక దళిత కోటాలో ఒకరికి ఖచ్చితంగా దొరుకుద్దని, బట్ ఏ కోటాలోనైనా వస్తుందని అనుకున్నారు. బట్ దట్ వాస్ దేర్ ఎక్స్పెక్టేషన్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఐఎమ్ ఏ ఫస్ట్ టైమర్. అవును, ఐఎమ్ నాట్ ఏ పాలిటీషియన్. కానీ ఐఆర్ఎస్ అధికారిగా సుదీర్ఘ ఐఆర్ఎస్ అధికారి ఉండొచ్చు, బట్ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. పాలిటిక్స్ 30 years 40 years నుంచి 5 times 6 times ఎంపీస్గా ఎన్నుకొని సుదీర్ఘమైన అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు.
నేను ఇప్పుడు పారాసూట్ అందరితో మీకు సత్సంబంధాలు ఉన్నాయా? ప్రమాణం. ఇప్పుడు ఏదో పారాసూట్ లీడర్ లాగా వచ్చి నాకు మినిస్టర్, నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. కానీ ఫస్ట్ టైంకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొట్టేశారు కదా. అది బాబు గారు దీంతో ఇచ్చారు, కానీ మామూలుగా అయితే మినిస్ట్రీ ఈజ్ డిఫరెంట్, పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, ఇది వేరు. పాలిటిక్స్లో ఏంటంటే ఎవరు పనిచేశారు ఇవన్నీ ఉంటాయి. అందులో పర్టికులర్లీ బీజేపీలో వాళ్ళు చూసుకునేదంతా ఎవరు ఎన్నాళ్ళ నుంచి 88, 89 నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు, తర్వాత బీజేపీలో పనిచేసిన వాళ్ళు అట్లా ఉన్నారు. వీళ్ళందరిని కాదని నేను దిగిపోయే విమానం అని ఇస్తానంటే ఇట్ డజంట్ లుక్ నైస్. నేనైతే ఐ డెంట్ ఎక్స్పెక్ట్. బట్ ఎన్డీటీవీను రిపబ్లిక్ టీవీ వాళ్ళు నో ఇట్ యువర్ నేమ్ ఈస్ కన్ఫర్మ్డ్, వీఆర్ టెలికాస్టింగ్ దిస్ అని పేశారు. బట్ యూఆర్ ఏదో ముందే వస్తున్నారు, మీరు ఇస్తే తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు డెఫినెట్గా. వాట్ ఎవర్ దట్ కమ్స్ నా ఐఎమ్ దేర్ టు టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ. నేను బాబు గారికి కూడా అదే చెప్పాను, సీఎం గారికి, సార్ వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ గివ్ ఐఎమ్ రెడీ, విచ్ ఐ డిజర్వ్, అంతే. మరి మీ వారసుల పరిస్థితి ఏంటి? నెక్స్ట్ మీ అబ్బాయిని దించే అవకాశం ఉందా? ఇట్ ఈస్ లాంగ్ డ్రాన్ కంక్లూజన్ అండి. నేనే కొత్తగా ఉండి ఇంకా అటెన్షన్ అడ్జస్ట్ కావట్లేదు. మీ అబ్బాయి మొన్న ఎన్నికల్లో సైంటిఫిక్ మెథడ్లో ఎలా ఎలక్షనీరింగ్ చేయాలని చేశాడు, బాగా చేశాడు. బట్ హీ హెస్ గాట్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ నౌ. దిస్ కంపెనీ ఈజ్ అబౌట్ 2,000-2,500 crore టర్న్ ఓవర్. నేనంటే రెస్పాన్సిబిలిటీ పక్కకెళ్ళి, కానీ హీ కెనాట్ డూ దట్. హీ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ నెక్స్ట్ 10 years. హీ షుడ్ బిల్డ్ ద కంపెనీ, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా అనే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడు ఈ మెత్తింగ్ కాదు, అప్పుడు మేము పెద్దవాళ్ళం అయిపోతాం. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి వస్తే అది పోతుంది, ఇది పోతుంది. ఇక్కడేం ఉండదండి. పాలిటిక్స్ ఈస్, ఇఫ్ యు ఆర్ జెన్యున్లీ వాంట్ టు డూ సంథింగ్, యూ విల్ నాట్ గెట్ ఎనీ మనీ. అట్లాంటప్పుడు వదులుకొని రావటం అంటది. ఇప్పుడు కూడా నేను యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, ఇట్ ఈస్ ఎ లాస్ట్ స్టెప్ ఫర్ మీ. నేను మా దళిత వర్గం కోసం వీళ్ళకి ఏదైనా చేద్దాము, ఊరికి నేను సంపాదించుకొని అది టీడీపీ వైపు మీ అడుగులు ఎలా పడ్డాయో నేను అడుగుదాం అనుకుంటున్నాను. అదే చెప్పాను కదా. ఎలా సార్ అంటే సహజంగా ఇప్పుడు దళిత వర్గం మొత్తం వైసీపీకి వెనకాల ఉంది అని చెప్పేసి ఒక ప్రాపగాండా నడుస్తున్నటువంటి నేపథ్యంలో మీరు టీడీపీ వైపు ఎలా? బాబు గారిని నేను చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. వెన్ ఐ వాజ్ ఇన్ సర్వీస్, ఈయన ద వే హీ అడ్మినిస్ట్రేట్స్, ద వే హీ ట్రీట్స్ పీపుల్, అదంతా నేను చూస్తున్నాను. అంటే ఎవరు సలహా ఎవరు లేరా? అంటే ఎస్సీలు దళిత వర్గాలంటే ఎక్కువగా అటువైపు ఉన్నారు, నువ్వు లేదండి. కాదు అటువైపు పెడితే గెలవటం ఈజీ అనే అడ్వైజెస్ ఏమి రాలేదు? అసలు ఎవరిని కన్సల్ట్ చేయలేదు, ఎవరిని లేదు. ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఏ ఇన్స్టెంట్ డెసిషన్. మావాడు, మా అబ్బాయి అన్నాడు ముందు, ఇప్పుడు మీరు కెరీర్ని చేసి వీఆర్ఎస్ తీసుకొని వచ్చారు, బట్ 5 years ఇట్ వాజ్ ఎ గుడ్ డెవలప్మెంట్. మీ అసెట్స్ పెరిగినాయి, మా అసెట్స్ పెరిగినాయి, కంపెనీ కూడా బాగుంది. ఇప్పుడు వై డోంట్ యూ పికప్, మీకు ఏదైనా దారిలో వస్తే పికప్ చేసి మీ కెరీర్ ఎలివేషన్ చూసుకోండి, ఎందాక నాతో ఉంటారు అని అంటే, అరే అది ఎక్స్పెన్సివ్ అని అంటే మీరు చూసుకోండి. నేను వటాలా యాన్, ఇప్పుడు నేను ఇప్పుడు 62, ఇఫ్ ఐ రీచ్ 70, దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ? ఇప్పుడు ఏమైనా తినగలమా, ఏమైనా చేయగలమా? ఇట్స్ ఆల్ గాన్. మేము తినేటప్పుడు చేసేటప్పుడు ఏం డబ్బులు లేవు. ఇప్పుడు నేనేం చేయలేనప్పుడు ఐ హ్యావ్ ఎర్న్ సమ్ మనీ, నేను పాస్ ఆన్ చేయాలి, పిల్లలకి పాస్ ఆన్ చేయాలి. సో డబ్బుల గురించి ప్రస్తావించారు కాబట్టి మొన్న ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది సార్ మీరు? అవన్నీ సీక్రెట్స్ అండి, మాట్లాడకూడదు. సో వాడికి చెప్పి, సరే పోనీ మీ ప్రాజెక్ట్లో ఏమన్నా మీ నియోజకవర్గం కోసం అక్కడ కూడా పెట్టి యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? లేదండి, అదేం లేదు. నేను వాట్ ఐ స్పెంట్ ఇస్ మై ఓన్ మనీ. కంపెనీ కంపెనీస్ ఏమైనా అక్కడ విస్తరణ చేసి? కంపెనీస్ కూడా విస్తరణ లేదు, కానీ సిఎస్ఆర్ అమౌంట్ ఉంది మాది. సిఎస్ఆర్ క్వాలిఫైడ్ కంపెనీ మాది. ఓకే. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ ఫండ్స్ ఇన్ఫ్యాక్ట్ నేను కలెక్టర్ కిట్టీలో వేస్తున్నాను. వీ హ్యావ్ ఓపెన్ ఏ సపరేట్ అకౌంట్ ఇన్ కలెక్టర్ దీనిలో పర్వీలో, మేము దానిలో వేస్తాం. ఇక్కడ కంపెనీస్ కూడా నాకు పరిచయం ఉన్న వాళ్ళకి అక్కడ వేసి వీ వాంట్ యూటిలైజ్ ఫర్ ది కాన్స్టిట్యున్సీ. రైట్. ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీ వాళ్ళని కూడా మీటింగ్ పెట్టబోతుంది. మీరు వాట్ ఆల్ యు ఆర్ దేర్, యూ గివ్ ఇట్ టు మీ, వీ విల్ డూ ది సర్వీస్ టు ది పీపుల్. సో అట్లా. సో నేను మీకు ఇందాక చెప్తామండి, నేను ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ లాస్ ఫర్ మీ. ఇన్ఫ్యాక్ట్ నేను వెన్ ఐ వాజ్ రిజైనింగ్, ఇట్ వాజ్ మై ద బిగ్ ప్యాకేజ్ నాది. అంటే నేను దీనిలో 5 ఏళ్ళు పనిచేసినా నా ప్యాకేజ్ రాదు. ఓకే. ఇట్స్ ఎ బిగ్ ప్యాకేజ్ ఐ వాజ్ డ్రాయింగ్. అండ్ డివిడెండ్స్, ఇంట్రెస్ట్ అండ్ మై ఇన్కమ్
ఇట్స్ వెరీ బిగ్ అండ్ ఐఎమ్ ఏ టాప్ ట్యాక్స్ పేయర్. ఓకే. సో అట్లాంటి ఏంది వదిలేసి రిజైన్ చేసి వెళ్ళామంటే బట్ దిస్ మై కమిట్మెంట్. వాళ్ళకి ఏదో చేయాలి, మేము అక్కడ నుంచి వచ్చాం కాబట్టి వీ వాంట్ టు పే బ్యాక్ టు మై పీపుల్ సంథింగ్. అది నా ఉన్నది ఏదో చేసే బదులు ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అయితే యూ క్యాన్ డూ మెనీ థింగ్స్. గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్లో చేస్తే ఒక 1,00,000 మందికి 2 లక్షల మందికి చేస్తే దట్స్ ఎనఫ్ ఫర్ మై లైఫ్. ఇక అంతటితో విరమించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్స్ అలాట్.